ఏ పైన సీడ్కా వెనకాల నీ వెనకాల ఇంకో ఫ్లాష్ మ్యాన్ వస్తున్నాడు చూడు. మన పట్టుకున్నావా? బేడ 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 అంటే ఏంది అసలు? నోటుకొచ్చింది చెప్పేసా. ఏంటబ్బా ఇంకా ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అవ్వలేదు అనుకుంటా అన్నా. అరే ఈడు ఎవడురా ఈడ? ఎందుకు ఎట్లా? ఏంది బ్యాగ్ వద్దా? ఆడే పెట్టేస్తున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో ఈరోజు వచ్చి మనము కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో 3 బైక్స్, 2 డామినర్లు, ఒక NS200 అనమాట. మధ్యలో మనకి లొకేషన్ కూడా జాయిన్ అవుతాడు. అన్నది రాయల్ ఎన్ఫీల్డ్ గాన్ క్లాసిక్. 5 స్టార్ట్ అవుతుంది అనుకుంటే 6:35 అవుతుంది. సో లొకేషన్ కూడా స్టార్ట్ అయిపోయాడంటే ఇంకా మనం కూడా వెళ్తూ మాట్లాడదాం. సో మనమైతే స్టార్ట్ అయిపోయాము రూమ్ నుంచి. ఇంకా డైరెక్ట్ యశ్వంతపూర్లో కలుసుకుంటాం అనమాట. అక్కడ లొకేషన్ అక్కడ మనతో పాటు జాయిన్ అవుతాడు. సో లొకేషన్ కూడా స్టార్ట్ అయిపోయాడు. ఏంది నేను శంకర్ ఇంటర్కామ్లో కనెక్ట్ అయి ఉన్నాం అనమాట. నాకు కాల్ చేసి ఉన్నాడు. సో అలా మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాం ఇద్దాం. నీ వాయిస్ వినపడదు. ఒకసారి ఒక చెయ్యి పైకెత్తా. ఇలా ఒక లాంగ్ రైడ్కి వెళ్తా ఫ్రెండ్స్ అందరూ కనెక్ట్ అయ్యి ఇంటర్కామ్లో బాగుంటుంది. మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళిపోవచ్చు. ఈ బెంగళూరు ట్రాఫిక్ తప్పించుకోవాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆనిముత్యంలా తోలుతున్నాడు. ఏ పైన సీడ్కా? ఒరే నాయన వెనకాల నీ వెనకాల ఇంకో ఫ్లాష్ మ్యాన్ వస్తున్నాడు చూడు. ఎక్కడ చూసినా బెంగళూరు మొత్తం ఫ్లాష్ మ్యాన్లే ఉన్నారు. ఓకే గైస్, లొకేషన్ కూడా వచ్చేసాడు. నాకు తెలుసు నువ్వు ఈ డైలాగ్ చెప్పిల్లా, ఆ డైలాగ్ అంటాడన్నా. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? 20 నిమిషాలే కదా, ఏం కాదులే. మేము ముగ్గురు ఇంక రావద్దా? ఒక ఆర్డర్లో ట్రాఫిక్లో ఇట్లా థ్యాంక్స్. సో స్టార్ట్ అయిపోయాం. ఓకే రైడర్స్ అందరు వస్తున్నారు. అబ్బా ఒక్కొక్క బైకులు చూడట్టున్నాయి. అలాంటి బైకులు వేసుకొని పోతే చాలు. బుద్ధుడు. ఓకే బుద్ధిస్ట్ వాళ్ళదా? బాగుంది టెంపుల్. శ్రీ మారుతి సాయిధామ్ టెంపుల్. మొత్తానికి బెంగళూరు ట్రాఫిక్ తప్పించుకొని ఒక మంచి హైవే అయితే ఎక్కేసాము. సో బైక్స్ అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నాం. నేనైతే NS200 తోలుతా ఉన్నా. ఒక టైంలో ఒక ఊపింది అన్నమాట ఈ బైక్. ఎప్పుడు రా వచ్చారు కదలరా పిల్ల? నువ్వు కాల్ కట్ చేసావు నాది. ఇంకొంచెం దూరం వెళ్ళాక బ్రేక్ఫాస్ట్కి అయితే ఆకాలన్నమాట. ఆల్రెడీ చాలా ఆకలేస్తాను అందరికి. మనోడు అప్పుడే స్టార్ట్ చేసినాడు శంకర్. ఒంటరి బతుకు. మనం కూడా పూరి అంతా ఆర్డర్ పెట్టాము. వచ్చేసినాక బ్రేక్ఫాస్ట్ చేసి ఎంత ఉంది కిలోమీటర్కి? 160 అయిపోయింది పెట్టేస్తావు. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది గాయ్స్. ఇంకా ఒక పూరి ఇది అయిపోయింది. ఒక రౌండ్ కాలుతుంది.
బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉందన్నమాట. ఓకే అని చెప్పుకోవచ్చు. సో గైస్, బెంగళూరులో మన రూమ్ నుంచి 290 కిలోమీటర్స్ అనమాట కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. సో అరౌండ్ ఒక 6 అవర్స్ అలా చూపించింది జర్నీ. ఆల్రెడీ 4 అవర్స్ అయిపోయింది. మనం అరౌండ్ 6:30కి స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు 10:30 అవుతుంది. మనం బ్రేక్స్ చాలా తీసుకున్నాం. ప్లస్ అంతేకాకుండా బెంగళూరులో కూడా ట్రాఫిక్ చాలానే ఉంది. సో బెంగళూరు నుంచి బయట రావడానికి చాలా టైం పట్టింది అనమాట. సో ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. 2.5 అవర్ అలా చూపిస్తా ఉంది. చూద్దాం. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలానే ఉంటే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బైక్ ఎక్స్చేంజ్. వావ్, ఈ బైక్ కంఫర్ట్ బాగుందినా? వైసిటీలో బైక్ ఉంటుంది చూడండి, పైకి ఉంటుంది హ్యాండ్లు, తోలు తట్టు ఉంటుంది, అట్టుంది ఇది. ప్రజెంట్ అయితే మనం హొసూర్ రీచ్ అయిపోయినాము. హొసూర్ నుంచి ఇంకొక 110 కిలోమీటర్స్ ఉందన్నమాట. అసలు మేము ఒక డెస్టినేషన్ అని చెప్పి ఏం పెట్టుకోలేదు. ఈరోజు టెంపుల్ చూడాలి అంతే అనమాట. సో 1:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో మనం అయితే ఆ టైంకి రీచ్ అవ్వలేము 1:30కి. సో 1:30 క్లోజ్ చేసి 3:30కి తెరుస్తారు అనమాట మళ్ళీ టెంపుల్. సో ఇంకా 3:30 పైన మనం ఇంక దర్శనం చేసుకోవాలి. అక్కడ మనవాడికి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట. సో దర్శనం అక్కడ తొందరగా అయిపోతే బెస్ట్. ఇంకా రేపు ప్లాన్ ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. ఫస్ట్ అయితే టెంపుల్ దర్శనం అయిపోయినాక మళ్ళీ డిసైడ్ చేద్దాం రేపు ఎక్కడ పోదాం అని చెప్పండి. కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్లో మనకి పూజలు చాలా ఫేమస్ అనమాట. సో వెనకాల కూర్చోన్నాడు కదా, సో మనోడే మునికి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట టెంపుల్లో. సో దానివల్ల కొంచెం దర్శనము అవన్నీ పూజలు అవన్నీ త్వరగా అయిపోతుంది మోస్ట్లీ. చూడాలి, త్వరగా అయిపోతే లక్ అనమాట. సో ఎవరికైనా సరే ఫ్యామిలీలో ఏమైనా దోషాలు కానీ లేకపోతే ఏదైనా జరగకపోయినా కానీ సర్పదోషాలు అని చెప్పి ఏవో ఉంటాయి. సో వాటి గురించి మనకి ఎక్కువ ఐడియా లేదనమాట. సో ఆ దోషాలు, ఆ పూజలు అవన్నీ చేస్తారనమాట అక్కడ. వాటికి చాలా ఫేమస్ ఆ టెంపుల్. వీళ్ళు ఎంతమంది ఆ టెంపుల్ చూసారో కింద కమెంట్ చేయండి. సో ఒకవేళ నేనేమన్నా పాయింట్స్ ఒకవేళ ఆ టెంపుల్ గురించి మిస్ అయ్యి ఉంటే అది కింద చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు. మన పట్టుకున్నావా? బేడ బేడ అంటే ఏంది అసలు? నోటుకొచ్చింది చెప్పేసా. కార్డ్ 1020. రక్తం తాగుతున్నావు కదా మరి. అది 360 మొత్తం రికార్డ్ చేస్తుంది. నువ్వు ఎట్లనే ఉన్నాయి మొత్తం అంతా. తీస్తున్నా అవుతాలే. బాయ్ గాయ్స్. ఎందుకట్లా? ఆ బండి పచ్చి ఊదులు తిట్టుకుంటా ఉంటుంది. సో హిల్ స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తము ఘాట్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తానికి హైవేకి వచ్చేసినాం. చూసే వాళ్ళు ఎంతమందికి ఘాట్ రోడ్లో బైక్ రైడ్ చేయడం ఇష్టం కమెంట్ చేయండి. నాకైతే ఘాట్ రోడ్లో రైడ్ చేయడం చాలా ఇష్టం. ఎలా అని చెప్పి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పొరుగులు తింటారా? ఏం నేను ఏ మాటకు ఆ మాట. ఘాట్ రోడ్లో లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. మనము కేదార్నాథ్లో చూసాను. ఇటు పెద్ద పెద్ద కొండలు, పెద్ద కొండలు కేదార్నాథ్లో చూసాను. అట్లా ఉన్నలాడా ఇంకా పెద్దది, కానీ ఆ ఫీల్ వస్తానులా.
ఏంటబ్బా ఇంకా ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అవ్వలేదు అనుకుంటా అన్నారు. ఈడు ఎవడురా ఈడ? ఘాట్ రోడ్ అనగా యాక్సిడెంట్లు మామూలే. ఎవడు ఏం మరి తొత్తరగా తోలుతారు ఇక్కడ. ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది మనకి. చూడు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు పోదాం స్విమ్మింగ్కే. బాగుంది రూము. ఫ్రెండ్స్, తెల్లారితో 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చే లోపల 4:30. ఫ్లాష్ మ్యాన్ అన్న ఇంత స్పీడ్గా రాగలుగుతాడా? బెంగళూరు నుంచి ఇక్కడికి మేము వచ్చాం. ఈసారికి తట్టేస్తాం. ఇది మనం ఉన్న ఏది రిసార్టా? ఏంది ఇది? రిసార్ట్ హోటలా? లేక్ హోటల్. రిసార్ట్ లాంటి హోటల్. రిసార్ట్ లాంటి హోటల్ అనమాట ఇది. బాగుంది. పార్కింగ్ అంతా బాగుంది. మధ్యలో పార్క్, ఆ పక్క కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆడా ఆడున్నాడు శంకరు ఆడ. ఈ గుడికి వచ్చినా కూడా అమ్మాయిలు ఇది మాత్రం మర్చిపోలేదు. ఈడ కూడా ఎవరో ఒకరిని ఎత్తుక్కుంటూ చూసుకుంటాను, మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఫ్రెష్ అప్ అయ్యేసి స్విమ్మింగ్ వెళ్ళిపోయాను. టెంపుల్కి వెళ్తాను. ఇప్పుడేనా టెంపుల్? ఓకే, ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత స్విమ్మింగ్ చేద్దాం ఓపికంటే.